నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఈరోజు మన గెస్ట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లింగారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బోన్ల రామస్వామి గారు ఉన్నారు. హరీష్ రావు ద్వారా ఎక్కువ లబ్ధి పొందింది రామస్వామి గారు. ఒక 10 రూపాయలు మేము వసూలు చేసినట్టుంటే రాజకీయం పనిచేస్తాను. డబ్బులు ఇచ్చి ఓటుకి డబ్బులు ఇచ్చి జనాల నుంచి ఓట్లు వేయించుకున్నాడని. నేను డబ్బులు ఇవ్వలే. మీ గ్రామ పంచాయతీ మీరు సంతకాలు పెట్టిన తర్వాత మున్సిపాల్లో కలిసింది. మున్సిపాలిటీలో కలుపుతానికి సంతకం పెట్టలే. మున్సిపాలిటీకి వెళ్ళిన తర్వాత 1వ వార్డుకి ఫస్ట్ ఎలక్షన్ వచ్చినాయి. నామినేషన్ వేసి సైలెంట్ గా ఊకున్నారు. ఎందుకు? నేను అసలు నామినేషన్ వేయొద్దని అనుకున్నా. ఎందుకంటే రంగనాయక్ సార్ ప్రాజెక్టులో లింగారెడ్డిపల్లికి సంబంధించిన కొంత వేల మంది ఆ భూములు కోల్పోయారు. ఆ భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందరికి అందజేసిర్రా? ఒక్కరికి కూడా ఎలక్షన్లల్లో 1వ వార్డుకు ఖర్చు పెట్టిన అన్ని డబ్బులు ఇక్కడ ఉన్న వార్డులలో ఖర్చు పెట్టలేరు అంటున్నారు. జనం ఇంత తీసుకుంటాడు. ఒక సర్పంచ్ చేసే ఇంత ఎదగడానికి అంత కారణం ఏంటిది? వ్యవసాయం విడిచిపెట్టలేదు వరకు సహకరించింది. కొంతకాలం నుంచి రామస్వామి వర్గము ఇంకో వర్గంగా 2 వర్గాలు అవుతున్నాయి, డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది అని అంటారు. నాకు మొదటి నుంచి ఉన్నది అది. కేసీఆర్ చెప్పినటువంటి హామీలు కొంతవరకే అమలు జరిగినాయి. కూడా వాళ్ళు ఏదో గెలిచిండ్రు ఏదో రకంగా. అభివృద్ధి చేసే మాట్లాడాలి. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులు టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది? 25% కంటే ఎక్కువ. నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఈరోజు మన గెస్ట్ లింగారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోన్ల రామస్వామి గారు ఉన్నారు. ముందుగా అన్నకు వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఇక అది ఎప్పుడైనా జరిగేదే కదా. ఓసారి దానికి మిస్టేక్ అవుతుంది, పోతుంది. దానికి మళ్ళా అంతా దాన్ని సెట్ అవుతుంది. దానికి బాధపడవలసిన పని. ఓటమి చెప్పలేము. ఎట్లా బాగున్నారా? అధికారం కోల్పోయినా కానీ ఏం ఇబ్బంది పడకుండా. ఇక అది తప్పది. అది ఎట్టి బస్సులో మనం అది మళ్ళీ మనం చేసేదాకా కూడా దాన్ని ఏం చేయలేము. ఇంక మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఇక అమ్మాయి దానికి ఎప్పుడు కూడా ఏం గమనివ్వాలి. బోన్ల రామస్వామి గారు రాజకీయాలకు ఏ సంవత్సర కాలంలో వచ్చారు? నాకు రాజకీయం తెలియదు. అసలు నాకు రాజకీయం కూడా నాకు నచ్చదు. అప్పుడు నేను జిందాబాద్ ఉంటాగా సిగ్గుపాటు అని. అయితే దానిలో ఏమైందంటే మన వంగరామచంద్ర పట్టారు మా గురువాయన ఫస్ట్ అవుట్ బీజేపీ. దాని తర్వాత మనకి మోహన్ రెడ్డి అని ఉండే వాళ్ళు. నేను గ్రామాధ్యక్షుని చేద్దామని ఆలోచన వాళ్ళది. దాని మీద నేను అధ్యక్షునిగా పనిచేసిన ఫస్ట్. దాని మీద కొద్దిగా అవగాహన వచ్చింది. అసలు రాజకీయం అంటే ఏందని అప్పుడు బీజేపీ చేసినాక కూడా నాకు సర్పంచ్ ఉండాలంటే నాకు నచ్చలేదు అసలు. నేను వేరే మా ఇంకొక లక్ష్మీ అని రోడ్ ఉంటే కావాలని ఇంకో చిక్కుడు మలేశం ఉంటే వాళ్ళని పెడదామని ఆలోచన మీద జనాల వారికి ఏమైందంటే చిన్న మంచి చెడు మనమే మాట్లాడుతాం కాబట్టి జనాలు ఒప్పుకుంటారు. అని నువ్వు ఉంటే అదైతే కానీ మళ్ళీ వాళ్ళు ఉంటే ఎట్లా అన్నట్టు మాట్లాడితే ఇక అప్పుడు రామచంద్ర పటేల్ దాన్ని అప్పుడు మనం నామినేషన్ దాఖలు చేసాం. ఇక ఏ సంవత్సరాల కాలంలో వేసారు? అది 2001 అనుకుంటా. 2001 నుంచి 2005 అప్పుడు చేసినాక జనాలు మన్నే గెలిపించారు. నా మీద కూడా 9 మంది పోటీ చేశారు. జనాలు మన్నే గెలిపించారు కాబట్టి వాళ్ళకు కూడా నేను అనుకూలంగా ఉండాలి కదా. నాకేం తెలియకుండా నేను ఏం చేయాలన్నా అనుకూలంగా ఉండాలని వాటర్ సమస్య ఉండే. వాటర్ దాని మీద కూడా నేను ఏం చేశానంటే అన్నీ ఎండుబోలు ఉండే. భగవాన్ గారు వేసినప్పుడు మొత్తం ఎండుబోలు. అప్పుడు నేనేం ఆలోచించానంటే అది వీళ్ళు పొద్దాక పని వేస్తారు. ఎండుబోలు కొట్టి గల్లీకి ఒక మన సింగిల్ ఫేజ్ మోటార్ ఫిడియాలని గల్లీకి ఒక్క సింగిల్ ఫేజ్ మోటార్ ఫిడేసి జనాలకు మంచి నీళ్ళు వస్తాడు. అప్పుడు మోరీ చిన్నగా ఉండి కట్టింది. ప్రతి మోరీ మొత్తం కంప్లీట్గా మా లింగడపల్లి విలేజ్ ఎంత ఉంటే అంతమంది మోరీలు కూడా కంప్లీట్ చేశాను. చేశాక కొంతవరకు ఏమైందంటే కొంతవరకు మళ్ళా
మాకు అప్పుడు 37ల అవకాశం వచ్చింది. 37ల అవకాశం వస్తే మరి దీన్ని ఎట్లా ఊర్లో మొత్తం కంప్లీట్గా శిశుడు పోయాలి అని ఆలోచన. అప్పుడు 37 అంటే 1,30,000 ఫస్టే కట్టాలి మనం. కడితే దాదాపు అప్పుడు ఎంత దగ్గర దగ్గర అంటే నేను ఒక 20 లక్షల చిల్లర అడ్వాన్స్ కట్టి పనిచేస్తే దాదాపు అప్పుడు ఒక 40 లక్షల దాకా వచ్చింది. అప్పుడు పెద్దబాయి కాడికి మొదలు పెడితే పెద్దమ్మ గుడి, గాంధీ కాడికి మొదలు పెడితే మన ఎస్సీ కాలనీ దాకా కంప్లీట్ రోడ్లు వచ్చేసాం అప్పుడు దాంతో. అప్పుడు మనకు ఫస్ట్ ఏమిటంటే నేను కొత్తగా వచ్చినప్పుడు అన్ని చిన్న బుగ్గలు రెడ్ మన అది ఉండే ఆ బుగ్గలు, ఈ బుగ్గలతో కరెక్ట్గా లేదని చెప్పి మొత్తం ట్యూబ్లైట్ మార్చాం. దానిలో ఉన్నదాన్ని బట్టి ట్యూబ్లైట్ మార్చినామో ఇటు నీళ్ళు జనాలకు కూడా ఏ ఇబ్బంది ఉన్నా ఏది చిన్నది ఉన్నా అన్నకి ఇట్లా అంటే దాన్ని నాతో 10 రూపాయలు ఖర్చు అయినా లేకుంటే ఏదో రకంగా అయినా కానీ వాళ్ళకైతే సాయం చేస్తాను. ఏదో ఒక రకం ప్రతి ఒక్క దాన్ని. ఇప్పుడు మీరు రాజకీయాలలోకి ఎట్లా ఇండివిజువల్ గా వేయరా? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైంది, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే. ఏ సంవత్సర కాలంలో మీరు టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ టర్ములనే నేను సర్పంచ్ చేశాక దాదాపు ఇంకొక 2 సంవత్సరాలు ఉన్నది. ఎప్పుడు ఏ సంవత్సరం? అది 2003 అనుకుంటా. అప్పుడు టీఆర్ఎస్ కొత్తగా వచ్చింది. వచ్చినప్పుడు దాని మీద హరీష్ రావు సార్ మాట్లాడే మాటలు, హరీష్ రావు చెప్పిన ముచ్చట్లు అవి ఏమున్నా కానీ మనకు అని చెప్పిన నమ్మకం అనిపించింది, మంచిగా అనిపించింది. అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో పోయినా. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీనే కొనసాగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా సార్ చెప్పిన మాట ఏం చెప్తా దేనికుండానే అదే టీఆర్ఎస్ లో కొనసాగుతున్నాను. రెండోసారి మీరు సర్పంచ్ ఏ సంవత్సర కాలంలో గెలిచారు? 2015 సంవత్సరంలో మొత్తంలో ఒకసారి మళ్ళీ రిజర్వేషన్ ఎస్సీలకు వచ్చింది. వాళ్ళ తర్వాత మళ్ళా బీసీకి వచ్చింది. అప్పుడు మళ్ళీ నాకే ఛాన్స్ వచ్చింది. దాని మీద అప్పుడు మన సార్ పర్సెంట్ సార్ కూడా బాగానే చేసి అప్పుడు కూడా 800 వేసారు నా మీద. వేసినా కానీ మళ్ళా జనాలు నాకే అనుకూలంగా గెలిపించారు. నాకు మంచి ఫుల్ మెజార్టీతో గెలిపించారు. అంటే అప్పుడు రెండోసారి సర్పంచ్గా పోటీ చేసినప్పుడు అప్పుడు రామస్వామి గారు డబ్బులతోని జనాలను ఉన్నారని చెప్పి చాలా మంది అన్నారు. డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి జనాల నుంచి ఓట్లు వేయించుకున్నాడని. ఫస్ట్ సారి 45,000 అయినాయి, సెకండ్ సారి 6 లక్షలు అయినాయి. ఎందుకంటే అప్పుడు 45,000 అయినాయి, ఇంకా 6 లక్షలు అయినాయి. ఎందుకని అంటే జనాలకు ఇచ్చడే కాకుండా నేను ఏం చేసిన జనాలకు డబ్బులు వేయలే. కాదంటే నాది పక్కన కోళ్ళపురం ఉంటుంది. కోళ్ళపురంలో వాళ్ళందరినీ పిలిపించి అన్నం పెట్టి కనీసం వాళ్ళకి మనిషింత మందు. అప్పుడు నేను డబ్బులు ఇవ్వలే, ఎవరికి పైసలు యాడ్ చేయలేదు. ఎందుకంటే జనాలకు నాకు అట్లా నేను ఇవ్వలేదు. జనాము వాళ్ళు ఎవరైనా నాకు నా ఇంట్లో నా ఇల్లు ఎంతనో నా గ్రామం అంతా. అది గ్రామం కూడా నా ఇల్లు లెక్కనే చూస్తాను నేను. అంటే ఇప్పటికి కూడా ఏదైనా ఏ చిన్న పెద్ద అయినా కానీ ఏ చిన్నదైనా కనీసం ఒక సాబైనా ప్రతి ఒక్కరు ఇవ్వాలన్నా కానీ అక్కడ పోయి కనీసం నిలబడి వాళ్ళకి అది కంప్లీట్ అయ్యేదాకా ఉండి సెట్ చేసి వస్తుంటాం. ఎందుకంటే నాకు ఏదో అని కాదు, మనకు మనం మద్యం కాదు కదా, ఏది ఉన్నా గ్రామంలో గుళ్ళు కానీ ప్రతి ఒక్క దానికి మనం ఇది కావాలి, మన ఊళ్ళు ఇది కావాలంటే ఇది కావాలి అన్న దాని మీద పట్టుదలతో పనిచేసుకుంటూ పోయినాం. రెండోసారి సర్పంచ్ గెలిచినప్పుడు లాస్ట్ గ్రామ పంచాయతీ లింగారెడ్డిపల్లి, అదే మీ పీరియడ్ లోనే చివరిసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్. సెకండ్ సారి మీరు రెండో టర్మ్ లో సర్పంచ్ కొనసాగినప్పుడు 5 సంవత్సరాలలో మీ వార్డుకు అంటే మీ లింగారెడ్డిపల్లికి ఏమేమి పనులు చేశారు సెకండ్ టైం గెలిచిన తర్వాత? ఊర్లో సెకండ్ టైంలో రోడ్లు కంప్లీట్ చేసినాం. సిసి రోడ్డు మొత్తంలో గల్లీలు అన్ని గల్లీలు కంప్లీట్ చేసాం. తర్వాత మళ్ళా మా పీరియడ్ లాస్ట్ వరకు ఇది అండర్గ్రౌండ్ మొదలు వచ్చినాయి. ఇక వాళ్ళు కొంత పలుకొట్టి అది చేసిండ్రు కానీ అంతవరకు ప్రతి గల్లీ సిసి రోడ్డు పోసాం. ప్రతి లాస్ట్ పైన కూడా నేను ఏమనుకున్నా అంటే అప్పుడు మళ్ళీ ఒకటి ఎల్ఈడి సిస్టమ్ వచ్చింది, బల్బులు. ఇవి దీంతో కూడా కరెంట్ అది ఏంటంటే అది కూడా మొత్తం నేను లాస్ట్ పీరియడ్లో 1000 లైట్లు కంప్లీట్ పాత లైట్ తీసి కొత్త 1000 లైట్లు వేసి నేను పక్క జరిగిన రోజులు ఉన్నాయి. ఊర్లో కూడా ఏది ఉన్నా ఫస్ట్ ఒక దుర్గమ్మ గుడి ఉండే, మా పెద్ద మనిషి ఉండే కదనపోసాను. ఆయనే ఇట్లా కొంత సమయం తీసి కడదామంటే మొత్తంలో మొదటి నుంచి కట్టాలని చెప్పి దాన్ని కంప్లీట్ చేసి ఆ గుడితోనే ఫస్ట్ నేను రాజకీయ రోజులకు వచ్చిన. దాంతో మన ఊర్లో ప్రతి గుడి, పెద్దమ్మ గుడి కావచ్చు, మంగళమ్మ గుడి కావచ్చు, పోషమ్మ ప్రతి గుడి నా ఎమ్మెల్యే కంప్లీట్ చేసాం. నంద ఎల్లమ్మ తల్లి గుడి కూడా కంప్లీట్ చేసుకుంటూ పోయినా ఊర్లో. ఇక దాన్ని బట్టి జనాలు ఇప్పటికైనా అప్పటికైనా పోతుంటే వాళ్ళు కనీసం వాళ్ళు పుసమనాడు లేచి పడేటట్టు కాపాడుకున్నాం ఊర్లో, ఇంత మిస్టేక్ కాకుండా. చెత్త సేకరణ ఫస్ట్ నేను మన లింగడపల్లినే స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఊళ్ళో కొన్ని అవి టైల్స్ కొట్టించి ఇంటింటికి ఇచ్చి
ఈ మధ్యలోకి వెళ్ళి తీసుకొని కట్ట వస్తువులు కొంత చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళకి అందరికీ ఆ లేడీస్ పిలిచి కూర్చొని పెట్టి గ్రామ పంచాయతీ కాడ చెప్పిన, మీరు చెత్త సేకరణ బయటకు పోవద్దు, మనం మీరు అక్కడ పెడితే మేము రిక్షాలో పంపుతామని, అప్పుడు రిక్షాలో పంపుతామని చెప్పి దాని మీద మేము బయటకు పోకుండా చెత్త కొంటే బయటేసాం. దాని మీదనే ఎక్కువ. దాని తర్వాత మళ్ళా మోడీ స్వచ్ఛ భారత్ దాన్ని అది పెట్టిండు, దాని మీద ఇక మళ్ళీ అట్లయింది, దాని మీద అట్లే కొనసాగించినాం. దాని మీద ఒకసారి నేను పోయి సార్ని అడిగిన, ఆటో వాళ్ళ సార్ మాకు ఇట్లా రిక్షాలతో ఇట్లా పోయింది అంటే, ఎందుకు ఆటో అన్నాడు. అంటే ఇది వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటే లేకుంటే ఏదైనా అయినా కానీ మొత్తంలో మొరుగులలో పడుతుంది, చెత్త మొరుగులలో వేస్తారు, అది తీసుకుపోయి బయట వస్తాం సార్, అది పోతే బాగుంటుంది అంటే, అక్కడ కొంత సర్పంచ్ ఆయన ఏమంటారు మీరు విన్నారా అన్నాడు. అవును సార్ మా ఊళ్ళో చెత్త కొంటే బయట వస్తున్నాను అంటే, ఆయన అప్పుడే నేను అన్న దాంతోనే ఒక 2 రోజులు ఆటో ఇప్పించాను. దాంతో ఫస్టే మనం లింగడపల్లి అక్కడ స్టార్ట్. దాని తర్వాతనే ఇప్పుడు ఊరంతా దేశమంతా అయింది. దాన్ని మనం బయట వస్తుంది. దానికి ఏమొచ్చింది, ఒక డంప్ యార్డ్ అంటే కాలు గుంతలు అవి డంప్ యార్డు లెక్క అప్పుడు అంటే తవ్విపిస్తే ఇప్పుడు ఆర్ఎంబి వాళ్ళు చెప్పింటారు, తవ్వి దాన్ని ఒక డంప్ యార్డ్, ఇది చెత్తంతా ఉంటుంది, ఏళ్ళు కూడా కుక్కల పోసి దాన్ని ఇట్లా ప్యాక్ చేస్తే ఎరువైందని వాళ్ళు చెప్పినారు. అట్లా డంప్ యార్డ్ అని తయారు. దానికి కొన్ని విలేజ్లో కూడా వచ్చి చూసారు డంప్ యార్డ్ అంటే ఏంటి అంటే, ఇది ఉందని చూపించినాక అంతే తప్ప. కానీ దాని తర్వాత ఇప్పుడు ఇవన్నీ డంప్ యార్డ్ పెట్టినాక అప్పుడు దానికి మాకు అవార్డు వచ్చింది, మోడీ నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు నేను ఢిల్లీ పోయినా, అవార్డు ఇచ్చిండు దాని మీద. అది దాంతో మనమైతే నడుపుతూనే ఉన్నది అట్లా. ఏదైతే మీ గ్రామ పంచాయతీ లాస్ట్ మీ పీరియడ్ లోనే అయ్యాం, నెక్స్ట్ మున్సిపల్లో మీ పీరియడ్ లో మీరు సంతకాలు పెట్టిన తర్వాత మున్సిపల్లో కలిసింది. మున్సిపల్లో కలిసిన తర్వాత ఫస్ట్ సిద్దిపేట ఫస్ట్ వార్డుగా లింగారెడ్డిపల్లెను అనౌన్స్ చేసింది. నేను మున్సిపాలిటీలో కలుపుతానికి సంతకం పెట్టలే అసలు. నేను ఎందుకంటే నన్ను సార్ పిలిచి అడిగిండు, కలెక్టర్ ఆఫీసర్ కూర్చున్నాం, కలెక్టర్ అందరం కూర్చున్నాం, ఇట్లా లింగారెడ్డిపల్లి ఇట్లున్నది, ఇట్లా సంగతి, చుట్టూ మున్సిపాలిటీ అయింది. గతంలో ఏమన్నారంటే ఈ వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు సంతకాలు పెట్టింది ఆ లింగారెడ్డిపల్లి తీసుకొని మున్సిపాలిటీ ఎట్లా కలుపుతారని చాలా మంది అన్నారు. నేను ఎటువంటి సంతకం పెట్టలేదు, ఒక పేపర్ రాసేయలేదు. నేను ఒకటి మాట్లాడిన సార్తో కూడా, సార్ నేను గ్రామసభ పెట్టినాక గ్రామసభను ఆలోచించి నేను నీకు ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తా కాదు అని చెప్తే సరే అన్నాడు సార్ కూడా. చెప్పినాక తర్వాత నా పీరియడ్ అయిపోయేదాకా వాళ్ళు నన్ను ఎంఎస్సీ చేయలేదు, ఇవని చెప్పి ఒక లెటర్ నన్ను అడగలేదు వాళ్ళు. నేను కూడా లెటర్ ఇవ్వలే వాళ్ళకి. ఏది ఉన్నదని చెప్పి చూపిస్తే దాని దాగదు కదా లెటర్ ఉందంటే. ఖచ్చితంగా నేను ఇవ్వకుండా నా పీరియడ్ అయిపోయాక వారం రోజులు 10 రోజులకు మున్సిపాలిటీ నుంచి కమిషనర్ స్టాఫ్ ఇంకొంతమంది వాళ్ళు స్టాఫ్ వచ్చిండ్రు. వచ్చి అక్కడ కూర్చుంటే నేను మనకేం గ్రామ పంచాయతీ టైం అయిపోయిందా, మన గ్రామ పంచాయతీ కింద పోతాం, బయట ఉన్నా. ఫోన్ చేసారు, ఏం సంగతి అనే వరకు మరో 10 మంది వచ్చారు. మన కమిషనర్ స్టాఫ్ వచ్చి మనం కూర్చున్నాడు. ఏంది అని ఏంటంటే మీ గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అంటే, ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మీరు అని అన్నారు. ఇక మనకు పీరియడ్ అయిపోయింది, నేను కూడా గట్టిగా మాట్లాడలేదు. అంతమందికి అయితే ఏది అని మాట్లాడచ్చు, నా పీరియడ్ అయిపోయిందని నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు సార్ అయితే ఒకసారి అన్నాడు, మరి సార్ ఎట్లా వాళ్ళ మీకే తీసుకుంటారు అనుకో సైలెంట్గా ఉన్నాం. అంతే. అయితే ముందు ఫోన్ చేస్తే కూడా వాళ్ళు రాలేదు. ఇక రాకుండా నేను ఒక్క నిమిషం చేయాలనుకుని ఆలోచించిన సపరేట్గా అంతనే మున్సిపాలిటీకి వెళ్ళిపోయింది. అది మున్సిపాలిటీకి వెళ్ళిన తర్వాత 1వ వార్డుకి ఫస్ట్ ఎలక్షన్ వచ్చినాయి, జనరల్ అయింది. జనరల్ అయినప్పుడు రామస్వామి గారు ఏదైతే నామినేషన్ వేసి సైలెంట్గా ఊకున్నారు, ఎందుకోసం? నేను అసలు నామినేషన్ వేయొద్దని అనుకున్నా. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు అప్పటికి 2వ టర్మ్ నేను సర్పంచ్ చేసిన, ఇప్పుడు కూడా మళ్ళా చేయాలని వద్దని ఆలోచించిన. అదే అప్పుడు ఏమన్నంటే సార్ కూడా అది మనకు రిజర్వేషన్ ఓసీలోకి వచ్చింది కదా, ఒకసారి ఫోన్ తీయ అంటే సరే నేను కూడా అనుకున్నా. 2 సార్లు చేసినాము, ఓసీలు ఉండని తీయ అనుకొని ఇచ్చినాము. కానీ సగం మటుకు పాలన నడిచింది వాళ్ళకి. ఆ సగం నుంచి మళ్ళా మనమే అది చేస్తున్నాం. అదే ఇప్పటికి కూడా కౌన్సిలర్ అంటే విమర్శించడం కాదు, కానీ కౌన్సిలర్ ఒక యువ నాయకునికి ఇచ్చిన యువ నాయకుడికి ఎక్కువ తెలియకుండా కానీ ఎక్కువ మొత్తంలో ఏదైనా ఇష్యూలు జరిగినా ఏదైనా ఇప్పటికి కూడా రామస్వామి గారి దగ్గరికి వస్తున్నాయని అంటున్నారు. ఇక 100%. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇక ఒక సగం మటుకు మనం సైలెంట్గా ఉన్నాము. సైలెంట్గా ఉన్నాక ఎవరు కూడా ఏది వాళ్ళకు కొంచెం ఇక చిన్న ఇబ్బందులు అయితే కూడా ఆయన అటెండ్ కలవపోవడం, కొంచెం ఆయన కూడా కొద్దిగా ఇబ్బందులు అయినట్టు డబ్బు కలవ తిందాను ఆయన కూడా బయటకు హైదరాబాద్ అక్కడెక్కడ ఉండి పెట్టాడు. ఇప్పుడు ఏదైనా చిన్నదైనా పెద్దైనా దాంతో ఆయన ఏదో అనడు కాదు, ఇక ఆయనది ఎట్లుందో కానీ మనం దాన్ని బట్టి ఇప్పటికైతే మన నేనే చిన్నదాన్ని కానీ పెద్దది కానీ మనం వాళ్ళందరినీ జనాలకు అనుకూలంగానే పనిచేస్తున్నాం.
అప్పుడు ఏదైతే మీరు గ్రామ పంచాయతీ హయాంలోనే ఇక్కడ రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ వచ్చింది. అవును. ఆ రంగనాయక సాగర్ ప్రాజెక్టులో లింగారెడ్డిపల్లికి సంబంధించిన కొంత వేల మంది జాగాలు ఆ భూములు కోల్పోయారు. ఆ భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందరికి అందజేసిర్రా, లేదంటే కొంతమందికి అందలేదా? లేదు అట్లా మనకు దాదాపు మన జాగా పోయింది 930 ఎకరాలు. వాళ్ళ కూడా ఒక్కరు కూడా ఒక్కరు ఎవరంటే మన పంతము నారాయణ బంధువులు ఒకటే వాళ్ళ కొట్లాడు పెట్టుకొని మేము పెరగాల్సితో వాళ్ళు ఒక్క చెక్క ఆగింది. అది కొంతవరకు అది కూడా కంప్లీట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి వాళ్ళకు ఒక్క 10 రూపాయలు అటు కాకుండా దగ్గరుండి డబ్బులు ఇప్పిస్తాం. ప్రతి ఒక్కరు చెక్కులు ఇప్పిస్తాం. ఎవరు కూడా మీరు అడిగినంతే ఉండాలి, మీరు తెలుసుకున్నంతే ఉండాలి. ఎవరు కూడా మిస్టేక్ కాలేదు. ఒక 19 ఒకటే ఒక ఎకరం చెక్క ఆగిపోయింది. ఆగిపోతే తర్వాత కూడా అది తర్వాత సెటిల్ అయింది. అది మా తర్వాత కానీ అందరికి ఇచ్చినాం. పరంపోకి ఇచ్చినాం, పట్టకి ఇచ్చినాం, బాయిలకి ఇచ్చినాం, చెట్లకు కూడా ప్రతి దానికి అందరికి న్యాయం జరిగేటట్టు అయితే కంపల్సరీ చేసినాం. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన ఒక ఊరు గురించి మనం ఇబ్బంది పడితే దాదాపు మన ఊరు ఆ చెరువుతో ఒక 20-30 ఊళ్ళు బాగుపడతాయి. దాని ఆలోచన మేము ఒక్క చిన్న కంప్లైంట్ లేకుండా హైకోర్టు ఉంటే కూడా వాళ్ళతో కూడా విడుదల పెట్టేసి కూడా మేము జాగా ఇంత ఇబ్బంది కాకుండా మేమైతే అప్పుడు సార్కు సపోర్ట్ చేసాం. స్థానిక ఎన్నికలలో మీరు నామినేషన్ చేసి విత్డ్రా చేసుకున్నారు. అవును. యాక్చువల్లీ మీరు కారణం ఏంటంటే అనుగుణ కారణాలు రెడ్డిలకి ఇస్తామని అంటున్నారు. ఒకసారి రెడ్డిలకి వేయాలన్న ఆలోచనతోనే మేము సైలెంట్ ఉన్నాం. అది మా పిల్లలు వద్దు మనకు కంపల్సరీ వేయాలన్న ఆలోచనతో వేసినాము. కానీ మళ్ళా నాకు నచ్చలే. ఇక సరే ఒకసారి ఈసారి రెడ్డిలకు ఉన్నంతే అనే ఆలోచన మీద డ్రాప్ అయినా. కేవలం లింగారెడ్డిపల్లిల ఎలక్షన్లల్లో ఒకటో వార్డుకు ఖర్చు పెట్టిన అన్ని డబ్బులు ఇక్కడ ఉన్న వార్డులలో ఖర్చు పెట్టలేరు అంటున్నారు. అది వాళ్ళు ఇక్కడ కేవలం డబ్బుతోనే జనాలను ఓట్లు తీసుకుంటారు. జనదేముంటది, జనం ఇద్దరు తీసుకుంటాడు, ఇవ్వకుండా ఊపుకుంటాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇద్దరు రెడ్డిలకు వాళ్ళకు అనవసరంగా దాని మీద ఉట్టిగా వాళ్ళు టెంప్ట్ అయ్యి ఖర్చు పెట్టారు. ఆయనకు 400 వస్తే ఈయనకు 1200 వచ్చినాయి. అంత టెంప్ట్ కావాల్సిన పని అంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు. 20 లక్షలు ఖర్చు పెడితే ఎక్కువ. కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ బాగా పెరిగి ఖర్చు పెట్టుకున్నారు. సుమారు ఈ వార్డులు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు? ఇక అంటుండే వాళ్ళు నాకు 80-90 అని మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసి అయితే ఆయన ఇప్పుడు గెలిచిన ఆయన ఒక 40-45 దాకా పెట్టవచ్చు. గెలవని ఆయన ఒక 50-55 పెట్టాడు. ఒకవేళ ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తే మళ్ళా ఇప్పుడు జనరల్ వస్తే మీరు పోటీ చేస్తారా, లేదా బీసీ రిజర్వేషన్ వస్తేనే పోటీ చేస్తారా? ఇప్పుడు దేనికి అంటే ఎస్సీ వస్తే మనకు అవకాశం ఉండదు. ఎస్సీ వస్తే అవకాశం ఒకవేళ జనరల్ వచ్చినా బీసీ వచ్చినా కంపల్సరీ ఈసారి చేయాలని. ఎందుకంటే జనాలు అప్పుడే మస్తు బాధపడ్డారు. ఎందుకు ఎవరు భయంతో చేసామని కూడా అడిగినారు. భయం అని కాదు, మనం ఒకసారి అట్లా అనుకున్నాం అని చెప్పి అన్నాం. కానీ జనాలు ఇప్పుడు చిన్న పెద్ద మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతి దాని మీద వాళ్ళే అంటుండ్రు. ఇక అది కంపల్సరీ ఈసారి పోటీ చేసులే. ఒకవేళ జనరల్ వస్తే రామస్వామి గారికి టికెట్ వస్తుందా? టికెట్ చేస్తా, టికెట్ రాకుండా చేస్తా ఈసారి కంపల్సరీ. టికెట్ ఒకవేళ నాకే వస్తా అనుకుంటున్నా. ఒకవేళ రాకుండా చేస్తా. అంటే బీఆర్ఎస్ పార్టీని వదిలిపెడతారా? పార్టీని వదిలిపెట్టలేదు. పార్టీని ఎప్పుడైనా వదిలిపెట్టేది లేదు కదా. ఒకసారి మనము ఇట్లాంటి ఉండదు. పార్టీ వదిలిపెట్టేది లేదు, సారీ విడిచిపెట్టేది లేదు. అది కంపల్సరీ కాదు. ఒకవేళ మీ అంటే వద్దు ఇట్లా రామస్వామి అని చెప్తే మళ్ళీ సైలెంట్ అవుతారా? లేదు, ఇక ఈసారి సార్ చెప్పినా నేను కంపల్సరీ కొనసాగి కూడా కంపల్సరీ ఏది ఏమైనా మళ్ళీ సార్ దగ్గర పోతా. కానీ సార్ దగ్గర చెప్పినా మాత్రం కంపల్సరీ టికెట్ వచ్చినా రాకుండా కంపల్సరీ పోటీ చేసుడే జనాలు. ఎందుకంటే అట్లా అంటారు కాబట్టి కంపల్సరీ ఈసారి చేస్తా. అట్లా ఒకవేళ అనుకూలంగా బీసీ వస్తే కంపల్సరీ, లేదు వచ్చే జనాలు లేదు కాకపోతే ఎస్సీ రావచ్చు. ఎస్సీ వస్తే కూడా వాళ్ళకి అనుకూల మనలో చూస్తే గెలిపిస్తాం. ఇప్పుడు మొదటి నుంచి ఎప్పుడైనా మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపించుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కూడా అట్లా చేస్తాం. గతంలో మీరు ఇప్పుడు అంటే మీరు కాంప్రమైజ్ అయిన టైంలో మీకు వేరే పార్టీ నుంచి ఏది అంటే ఆఫర్ ఏం రాలేవా? మస్తు ఫోన్లు వచ్చినాయి కానీ మనం అట్లా ఇక ఉండదు. ఒకసారి ఇప్పుడు ఎవరో చేశారంటే వాళ్ళు ఎవరో మస్తు ఫోన్లు చేయగానే మనం ఇంకా ఒక నెలకు ఏడాది కోసం 2 నెలల కోసం ఇంకో పార్టీలో కూడా లేదు. మనం ఎందుకంటే ఒక పార్టీలో పనిచేస్తాం కాబట్టి ఆ పార్టీకే చేయాలని మా పిల్లలు మస్తు రకాలు అన్నారు. మస్తు రకాల ఫోన్లు కూడా వచ్చినాయి. అయినా నేను ఎవరికి సాగలేదు, సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే సారు మనకి ఏది చిన్న పెద్దైనా ఆయన ఏదైనా మనకు అనుకూలంగా పనిచేసిండు. మనకి ఎప్పుడు కూడా ఆయన నింబడే ఉంటుంది. ఆయన ఏం చెప్పినా అది చేసుడే అంతే. ఇంకా ఉంటుంది. ఇంకా కేవలం సర్పంచ్గా ఉండి రామస్వామి గారు ఇట్లా ఇన్ని కార్లు కొన్నాడు, 1000 ఎకరాల ఆస్తులు సంపాదించాడు అని
బయట పబ్లిక్ అంటున్నారు. నేను చదువుకోలే, అయినా చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏందని నాకు తెలుసు, పైసలు అంటే ఏందని నాకు తెలుసు. అంటే ఏమంటున్నారంటే కేవలం ఒక సర్పంచ్ చేసే ఇంత ఇంత ఎదగడానికి అంత కారణం ఏంటిది? 38 ఏళ్ళు అవుతుంది నేను బిక్స్ దంద చేయబట్టి, ఇటుక ఉమ్, దాన్ని నమ్ముకొని బయటకు వచ్చినాం. నేను ఎప్పుడు కానీ వ్యవసాయం విడిచిపెట్టలేదు వరకు, ఇంతవరకు కూడా నా ఇటుకే బిజినెస్ విడిచిపెట్టలేదు. ప్రతి ఆ బిజినెస్ మీద నాకు సహకరించింది. అప్పుడు 4,000కి 5,000కు 6,000కి ఎకరం ఉన్నప్పుడు నాకు ఇటుకే బిక్స్ నాకు సహకరించింది కాబట్టి అప్పుడు కొన్నాను, జాగ్రత్త కొన్నాం. మా నాన్న సంపాదించిన జాగ ఉన్నది, ఆయన సంపాదించి ఉంది. మేము కూడా అదే దాని మీద ఆయన మా నాన్న కూడా చెప్పిండు, పైసలు ఇస్తే ఒకటి ఇస్తాడు ఒకటి ఇయ్యారు, ఎన్ని ఉంటాయి కంటే ఎకరం మొత్తం ఎకరమే కొనుక్కొని పక్క పెట్టుకోవాలి, భూమి మనం కాపాడుతా అని చెప్పిండు. అదే దాంట్లో నడుచుకుంటూ వచ్చాను నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఏది కూడా కానీ మా లింగడపల్లి నేను చెప్పుడే కాకుండా ఎవరు అడిగినా ఒక 2 రూపాయలు సాయం చేస్తారు తప్ప 2 రూపాయలు తింటాడని మాత్రం వాళ్ళు అనరు. అంటే కూడా ఎవడన్నా పడనోడు అంటే నేను దానికి ఏం చేయ. ఒకటి ఏంటి అంటే కొంతకాలం నుంచి రామస్వామి వర్గము ఇంకో వర్గంగా 2 వర్గాలు అవుతున్నాయి, డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది అని అంటారు. నాకు మొదటి నుంచి ఉన్నది అది, Yes. మొదటి నుంచి నాకుంది నా ఎంబడు. అంటే వర్గ పోరు ఆల్రెడీ డివైడ్ అయ్యారు, 2 టీంలు గ్రూప్ రాజకీయాలు డైరెక్ట్ గా గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇదే గ్రూప్ రాజకీయాలు నడుస్తుంటే ఇదే రామస్వామి గారు ఒకవేళ జనరల్ వచ్చినా బీసీ వచ్చినా టికెట్ వచ్చినా రాకున్నా పోటీ చేస్తా అని అంటున్నారు. ఒకవేళ పోటీ చేస్తే ఇంత గ్రూప్ రాజకీయం నడిచే వేళ మీరు గెలిచే అవకాశం ఎట్లుంటుంది? అందుకే భగవంతుందే పబ్లిక్ దే. మేము ఏమంటున్నాం అంటే ఏదో రకంగా నేనేదో చేస్తాను, పబ్లిక్ అనుకూలంగా ఇప్పుడు వాళ్ళే అంటుండ్రు ఖచ్చితంగా నువ్వు ఉండాలని. పబ్లిక్ ఏదో దీనికో దానికో పైన కమ్ముడు పోతే మనమే చేస్తాం. మనం చేసేకాడికి సేవలు చేసాము, వాళ్ళు అనుకూలంగా ఉంటే ఇంకా చేస్తా, లేదు అంటే సైలెంట్ ఉంటా. మనకి దాని ఏమి పంచాయతీ పెట్టుకోం కదా, అవసరం లేదు కదా. అంతే, వాళ్ళు అనుకూలంగా ఉంటే వాళ్ళకు నాతో ఏమన్నా సేవ చేస్తుంటాం ఏదో రకంగా, వాళ్ళకి ఏదో చేస్తాం. లేదు అంటే సైలెంట్గా ఉంటుంది. అందుకే ఒకవేళ పబ్లిక్ తిరగలిసినప్పుడు ఏమని చెప్తాం, మనం సైలెంట్గా ఉంటాం. అది వాళ్ళు అనుకుంటలేము కానీ వాళ్ళు దానికి ఏం చేయలేము అట్లా. అప్పుడు హరీష్ రావు ద్వారా ఎక్కువ లబ్ధి పొందింది రామస్వామి గారు, అంటే ఇంకో కొంతమంది నాయకులే. ఊర్లో 1వ వార్డులో వీళ్ళు మాత్రమే లబ్ధి పొందారు, మిగతా పేద ప్రజలకు ఎవరికి లబ్ధి పొందలేదు అంటున్నారు. ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు, ఇప్పుడు మేమేమనుకుంటాం అంటే మేము ఏదైనా పార్టీ వాళ్ళు 10 రూపాయలు ఇస్తే ఇంకొక 5 రూపాయలు కలిపి మేము జనాలు తీసుకుపోయి వాళ్ళకి జనాలకు అనుకూలంగా తీసుకొచ్చినాం మేము ఇంకో కొంత కలుపుకొని. కానీ ఇక అది పార్టీల ద్వారా అది ఎట్లుంటుంది మనకు తెలియదు. ఇక అది మనం ఇట్లా హరీష్ రావు సార్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా ఒక్క 10 రూపాయలు మేము వసూలు చేసినట్టుంటే రాజకీయం పనిచేస్తాను. నేను ఎవరి దగ్గర కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు నేను కష్టపడే బతుకుతున్నా. మస్తు మంది మాట్లాడతారు ఏదో రకం అది ఒకటి ఇది ఒకటి అని మాట్లాడితే ఏమవుతుంది, పని కాదు కదా. నేనైతే కష్టపడే బతుకుతున్నా. మొన్న రియల్ ఎస్టేట్ చేసాం, భగవంతుడు అనుకూలించాడు, నాకు లాభం కూడా మంచిగా వచ్చింది. దానికి మనమే చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి సైలెంట్గా ఇబ్బంది పడుకుంటూ ఉంటున్నాం, ఎందుకంటే లాభాలు లేవు, పని నష్టాలు లేవు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్నో హామీలు చెప్పింది. ఆ హామీలు అప్పుడు మీరు ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ చెప్పినటువంటి హామీలు కొంతవరకే అమలు జరిగినాయి. ఇప్పుడు రాజకీయం అందరూ అంటారు, మనసుకొక రకం మాట్లాడతారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో గెలిచిండ్రు ఏదో రకంగా. వాళ్ళు ఏం చేయాలంటే అభివృద్ధి చేసే మాట్లాడాలి. అగాధంగా మాట్లాడి నేను ఇది చేసి అది చేసిన అంటే వాళ్ళు రకరకాల హామీలు ఇచ్చి కూడా గెలిచారు. ఇక మనం అనలేము. కేసీఆర్ కూడా తను 10 సంవత్సరాలు చేసిండు. ఆయన 10 సంవత్సరాలు అంటే మా దగ్గర నేను ఒక దాదాపు 45 బోర్లు వేసిన, నాకున్న 10-15 ఎకరాలు. ఎందుకు వేసిన అంటే నీళ్ళు ఎడార్మనది ఇవ్వలతో కాదు, అటువంటి ప్రాజెక్టులు రంగనాయక సార్ కట్టుడు కానీ మన కొండపోయి అన్నీ అలా సార్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరితో కాదు. మాటలు మస్తు మాట్లాడతారు కానీ ఎవరితో కాదు. అంటే ఎవరితో కాదు అని అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే ప్రాజెక్టులు కట్టినాయో అవన్నీ బలంగా ఉన్నాయి, మరి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులే ఇప్పుడు ఊలిపోయినాయి అంటున్నారు కదా. కొంచెం వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళు కొంచెము ఒక్కొక్క ప్రాజెక్టు 20 ఏళ్ళు నడిచింది. కానీ ఈ మన ప్రాజెక్టులు మనదైతే రంగనాయక సార్ ఈ దసరాకు మళ్ళీ చేసాయి ఒకటే ఆడదు. కానీ అంత వేగంగా చేసింది, కానీ అది కొంచెం వేగంగా చేసుకుంటూ కొద్దిగా మనం అక్కడక్కడ రిమార్క్ రావచ్చు. కానీ సార్ రిమార్క్ రావచ్చు, వస్తే ఏం చేస్తాం, ఇల్లు కట్టుకుంటాం. మనం ఇల్లు కట్టుకుంటే మనం కట్టినాక 4 ఏళ్ళకు పక్క పైన పరిస్థితి ఉంటుంది, దానికి ఏదో పెట్టి మనం చేయాలి.
అదే పని చూసుకుంటూ ఉంటాం కదా, కూలిపోయి చదువుతామా? అది ఎందుకంటే అది అది దాన్ని సర్దిద్దట్టు చూడాలి. ఏమైనా అదే పని చూసుకుంటే మన ఆమలు కూలిపోతుంది. అంటే ఇంత మంచి పని చేశారు అంటున్నారు కదా, ఇంత మంచి పని చేస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఎందుకు కోల్పోయింది? ఇక ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతం అది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే కొంత వ్యక్తిగతం వాళ్ళ కుటుంబంలో కొద్దిగా అది సిరికలు వచ్చినట్టు చేసే ఇదంతా కొంచెం మిస్టేక్. ఆయన మనిషి కూడా మంచి పనులు చేసిండు. ఎందుకంటే అప్పుడప్పుడు మేము రానపట్ల తలకి వాళ్ళు పోయేది ఉంటే ఒక్కసారి వాగు బుట్ల బొరితే ఒక పంట పండుతుందని చెప్పారు అక్కడ రావణపట్లలో మన మందపిల్లలు. ఇలా 24 గంటలు వాగు బొరుతుంది అంటే అది ఎవరి పుణ్యం? అది కేసీఆర్ చేసినట్టే కదా. కేసీఆర్ డబ్బులు పంపినా హరీష్ రావు సార్ కట్ట మీద మేము ఒక నాడు ఒక 12 పోయినాం, ఇది అక్కడ మన టర్నర్ దగ్గరికి పోతే కూర్చొని పెట్టిండు. ఆడికి 1 గంట అయింది. 1 గంట అయితే కూడా మేము ఏమంటాం సార్ ఏమనలేం కదా, సరైన కూర్చున్నాం. 1 గంట అయిన తర్వాత ఎందుకు కూర్చోబెట్టా మీకు అర్థమైందా అన్నాడు సార్. సార్ ఎందుకంటే మీరు మాట్లాడుతారు కాబట్టి కూర్చున్నాం సార్ అని నేను. ఎందుకు కాదు, నేను మీరు కూర్చోబెట్టి ఎందుకంటే నేను ఎన్ని గంటల దాకా పనిచేస్తున్నాను మీకు అర్థం కావాలని అన్నాడు ఆయన. మేము వచ్చేవారికి 2 అవుతుంది, అవారం కూడా మాట్లాడుతున్నాను. ఇక మేము సంఖ్య మాట్లాడు. ఇక కొంతమంది పనికి రావాలి ఏమంటారు అంటే వాడు ఒక పొద్దుగా అది చేస్తే పొద్దుగా 10 దాకా లేవాడు మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు, పని చేసిండు. ఆయనకే ఇప్పుడు ఆయన కానీ ఈయన కష్టపడి ఎక్కడికి వెళ్ళింది కదా. నేనేమంటున్నాను, ఒక్క ఎకరానికి 10 బోర్లు వేసాం. ఇలా కేసీఆర్ అంటే ఇంకా రంగనాయక సార్ కట్టకపోతే ఎడారిది మన దగ్గర నీళ్ళు రావు. మన తిమ్మలకుంట ఉందా, మనకు ఉంటుందా? నాకు ఒక 14-15 ఏళ్ళు బతుకమ్మ పండుగ రావాలంటే నేనేం చేయాలి? పక్కన చెరువున్న బోర్లు అన్నీ పెట్టుకుంటా కాలువ కొట్టుకుంటా ఒక గుంటలో తీసుకురావాలి. దాన్ని దున్ని సాగు చేసి ముఖాలు మన నీళ్ళు పెడితే బతుకమ్మలు వేయాలి. 15 ఏళ్ళు చేసిన అట్లా. కానీ ఇప్పుడు 24 గంటలు నీళ్ళే ఉంటుంది. అది ఎవరు చేయబట్టి? అది కేసీఆర్ పుణ్యమే కదా. ఎందుకంటే ఉన్నది మాట్లాడాలి. ఇది వాళ్ళు రాజకీయం మస్తు రకరకాలు మాట్లాడతారు కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇంతకంటే మించి చేస్తే జనాలప్పుడు వాళ్ళు ఏందైనా చూస్తారు. కానీ ఉట్టి అనే అభాండాలు మాట్లాడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఏం తిప్పలవాడు ఎట్లా చేసిండో ఇలా ఆ ప్రాజెక్టు మన రంగనాయక సార్ కట్టుట్లో చాలా మందికి రైతులకైతే మస్తు లాభం. ఇంకా వాళ్ళకు బోర్డు వేసిన బోర్డు బండ్లే బంద్ అండి మన దగ్గర. ఏమున్నా బాయిలు, ఏ బాయిలు చూసినా పుల్లు నీళ్ళు. మనం దానికి ఎక్కడ పోయినా పుల్లు నీళ్ళు, 7 చూసినా పుల్లు నీళ్ళు. దానికి ఎందుకు అసలు ఆయన చేసిన సేవకు ఇప్పుడు కూడా మర్చిపోవద్దు. కానీ వాళ్ళ మధ్యలో కొంతమంది లీడర్లకు వాళ్ళకు కొద్దిగా అది చేసి కొంతమందిని ఆయన దూరం చేసుకునే కొద్దిగా 5-6 సీట్లు పరకైనాయి. లేకుంటే ఆయన అనుకూలంగా ఉన్న పక్క ఉన్న లీడర్ని కరెక్ట్ కాపాడుకుంటే ఆయన ఇప్పుడు కూడా వెనక ముందు ఓడిపోయేటోడు కాదు. ఇప్పుడైతే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికలలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులు టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది మీకు తెలిసినట్టు మాట రైట్. అట్లనే పార్టీ కూడా కొంతమంది కౌన్సిలర్ చేంజ్ అవుతారు. ఏమో 2 పోయిండ్రు, 3 పోయిండ్రు. పోయినా అట్లా అనుకూలంగా ఉండదు. ఇప్పుడు మీరు చూస్తారు కదా, మేము అన్నది కాదు ఏం అట్లా అనుకూల జనాలలో ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ ఈసారి కూడా మున్సిపాలిటీ బీఆర్ఎస్ చేస్తారు జనాలు. నేను ఇప్పుడు ఏమంటున్నాను, రేపు మున్సిపాలిటీ కాకుండా గ్రామ పంచాయతీ ఉన్నది. నేను 2 రోజులు ఇన్ఛార్జ్ చేస్తున్నా. ఎందుకంటే స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది? ఎంత పోయినా 25% కంటే ఎక్కువ మీరు చూడండి. అంటే 75% బీఆర్ఎస్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేవలము డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, అవి కేవలం పార్టీ నాయకులకే ఇచ్చారు. ఇప్పుడు మేము పేదవాళ్ళని చూసి ఇండ్లు ఇస్తున్నాము, రైతు రుణమాఫీ చేసినాము, రైతు బంధు ఇచ్చినాము. ఏది మన రేషన్ కార్డు గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇయ్యలే, మేము ఇస్తున్నామని చెప్తున్నారు. ఇన్ని పథకాలు చెప్తున్నారు, వాళ్ళని ఢీకొట్టేంత కెపాసిటీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదా? మన లింగేడపల్లి గురించే చెప్తున్నాను నేను. మన దగ్గర ఉన్నాయి 600 రేషన్ కార్డు ఉండే ఒక గతంలో. మన ఉన్నాయి 70 పింఛన్లు ఉండే. 200 రూపాయలు ఇచ్చినప్పుడు 1500 పింఛన్ చేశాను నేను. 1500 చేయించాను. 600 కార్డు ఉన్నప్పుడు 900 కార్డు కొత్త చేయించాను. 3-4 ఇచ్చిన లెక్కగా తమ్మి నేను న్యాయంలో చేసిన. నేను దాదాపు 600 చిల్లర 900 లక్షల చిల్లర చేయించిన వైట్ కార్డులు. 75 పింఛన్లు ఉండే, దాదాపు 2000 పింఛన్లు ఎక్కువ చేశాను అప్పుడు 200 ఉన్నప్పుడు. ఇప్పుడు అయింది. ఎందుకంటే ఇప్పుడు 4-3 ఇచ్చి మేము చేసామంటే అది అంటాం కరెక్ట్ కాదు. అది వాళ్ళు చెత్తలే అంటారు. ఇప్పుడు అదే నిన్న స్టార్ట్ అయినాయి. అది వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది. దానికి మేము చేస్తామంటే అంతకంటే పెద్ద చేసేవి మస్తు చేసిన ఒక్కొక్కరు కోట్ల కొద్ది వచ్చినాయి. అంటే
కొన్ని ఊళ్ళ కొన్ని దిక్కుల అభివృద్ధి కాదా అనేది మన సిద్దిపేట 10 ముందు ఉన్నది. మన సిద్దిపేట అభివృద్ధి అనేది కేవలము ఈ కొమ్మటి చెరువు, ఈ రోడ్లు ఓన్లీ సిద్దిపేట మట్టుకే అభివృద్ధి చేసినారు అని అంటున్నారు. బయట ఎక్కడికి వెళ్ళినా బయట అసలు అభివృద్ధి అనేది జరగలేదు అంటున్నారు. ఇంక బయట ఊళ్ళలో అది ఎట్లా వాళ్ళ ఎమ్మెల్యేలను బట్టి ఉన్నదో మరి ఎట్లుందో కానీ మన దగ్గర అయితే ఈ రోడ్లు కానీ ప్రతి ఒక్క దాన్ని కంప్లీట్గా అనుకూలంగా జనాలకు అనుకూలంగానే పనిచేసిండ్రు. ఏది కానీ ఇప్పుడు మనము అనుకుంటే కాదు కదా, అట్లాంటి ఎట్లా గెలుస్తుంది రేపు ముందున్నది. సార్ తప్పు చేశాక రేపు ఎట్లా వెళ్తే కంపల్సరీ తెలివే కదా. ప్రతి వాడుకో ప్రతి దగ్గర ఏ రోడ్లు కానీ అన్ని డబుల్ రోడ్లు కానీ బాగానే చేసిండ్రు. మన అయితే ఇక వేరే దగ్గర వేరే ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళు ఏం చేసారో మనకు తెలియదు. వాళ్ళు వాస్తవంగా ఏదన్నా పంచాయతీ పెట్టుకుంటే ఎవరు 10 రూపాయలు ఇయ్యాడు. కనీసం మంచి మర్యాదతో పోతే కనీసం డబ్బులు వీళ్ళు సపరేట్ ఉంటే ఎవరిస్తారు? అడిగేటోడు 10 సార్లు అడిగితేనే ఏమన్నా సాయం చేస్తారు, ఏదో పని నడుస్తుంటుంది. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, భయపడరు, ఎట్లా సైలెంట్గా ఉంటే పని చేయకపోతే మనం చేస్తాం, దానికి ఏం చేయలేం. ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు మన పర్యాటక కేంద్రం ఏర్పాటు చేద్దాం మనం అనేక సార్లు అనుకున్నారు. దానిలో 4-5 సైడ్ల అన్ని పిల్లలు పోసి స్లాబ్లో పోసి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మొత్తానికి దాన్ని ఒకడు ఉసుక అమ్ముకొని పీకిడు, ఒకడు సలాక్ అమ్ముకొని పీకిడు, ఆడికి ఇంకా పీకిడు పని చేస్తుంది. ఎందుకోసం అది మరి గవర్నమెంట్ ఏముంది ఇప్పుడు నేను చేస్తామంటారు. ఈ గవర్నమెంట్ సరే ఆయన చేసి పొయ్యి పెట్టిండు, వంటనైతే ఉండాలి కదా. వీళ్ళు ఎందుకు గంత వరకు అన్నట్టు వీళ్ళు ఆలోచించాలి కదా. వీళ్ళు వాళ్ళ దగ్గర పెద్ద చూస్తారో అర్థం కాదు. గవర్నమెంట్ మేము చేస్తామంటారు. గవర్నమెంట్ కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు స్టార్ట్ చేయించారు. మరి మీరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి ఇక్కడ ఈ టూరిజం కోసం మేము చేస్తున్నాం కదా అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు కదా. అడుగుతున్నారు, మాట్లాడుతున్నాము. రోడ్లు కూడా కొంతమంది జారిపోయి అడ్డం పడుతుంటే కూడా మొన్న మధ్యలో పోయినాం. ఈ రోడ్డు మన అలిపురం పోయే రోడ్డు మన మెయిన్ రోడ్, దాని మీద కూడా మొన్న ఒక సందర్భం వచ్చి సార్ సిద్దిపేటకు వచ్చిండు, మన లింగడపేటకు వచ్చిండు. మధ్యలో ఏదో కట్ట కింద ఏముందంటే వాళ్ళ మధ్యలో ఏదో మోరి కట్టి దాదాపు ఒక 2 ఫీట్ల 3 ఫీట్ల లైట్లు అవట్టు దాని మొత్తం అడ్డం పడుతుంది. సార్ ఇంటికి వస్తే కనీసం మీరు ఏ డంబర్ పోయకున్నా సార్, అది కనీసం మొరమన వేయాలంటే మొరమన రీయాల వరకు పోస్తారట. దానికి వచ్చి దానికి లెవెల్ చేస్తారు. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే నేను ఏమి పార్టీని ఇవ్వాలి అంటలేను, కానీ వాళ్ళు కనీసం అయిన పని నడపాలి కదా. ఎవరైతే ఎవరైనా ముఖ్యమంత్రి అంటే పెద్ద మనిషి మన తండ్రి లాంటి వాడు ఏదైనా చేయాలి కదా. ఇప్పుడు పని నడిచిన పని ఆపుడు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అట్లా దాన్ని కంప్లీట్ చేయాలి కదా. మనం ముట్టుకున్న దాన్ని కంప్లీట్ చేయాలి, కొత్త పని చేయకుండా కొత్త పని. సరే ఆయన అన్నాడు పర్యాటక కేంద్రం అనుకోండి, మన లింగడపల్లె కొంతమంది అనుకూలంగా బతుకుతారు. ఎందుకంటే అది పర్యాటక కేంద్రం అనుకో, పల్లికాయ దుకాణం పెట్టుకోవచ్చు, ఇంకా ఏదో రకంగా బతుకుతారు జనాలు. కానీ ఇలా ఎక్కడ అవి గొర్రెల టైప్ ఆగిపోయినాయి పనులు. మీరు వచ్చి చూస్తే కూడా అంతే ఏర్పడుతుంది. మీ మీద అంటలేము దాని మీద. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక తండ్రి అంటాడు ముఖ్యమంత్రి, ఆయన అన్ని రకాలుగా చూడాలి. ఎవరి మీద పార్టీ మీద కక్షాపం చేస్తున్నట్టు దేని మీద చేసినట్టు పని చేయకపోతే కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే అది ఇక్కడ రోడ్లు ఇబ్బంది అవుతున్నది, అక్కడ పొలాడి కేంద్రం ఆగిపోయింది. ఆయన అప్పుడు 110 కోట్లు విడుదల చేశారని చెప్పి కేసీఆర్. మళ్ళీ ఎటుపోయింది డబ్బులు, ఆయన విడుదల చేసినా చేయలేదా మరి ఏమైంది మొదలు పని అయితే అక్కడ అయిపోయింది. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధు అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ దళిత బంధు కేవలము బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకే అందజేసారు. అది తప్పు. ఫస్ట్ ఒక 6 మందికి వచ్చినాయి, అక్కడ తప్పు జరిగిందని మాకు కూడా 6 మందికి వచ్చినాయి, తప్పు జరిగింది బీఆర్ఎస్ దాంట్లో పనిచేసిన వాళ్ళకి వచ్చినాయి అని చెప్పి అది బిల్లు జరిగింది. దాంతో కూడా మళ్ళీ మేము సార్ దగ్గర పోయి మళ్ళీ ఎలక్షన్ మూమెంట్లో దాదాపు ఒక 32 తెచ్చినాం. 32 మంది తెచ్చినాక జనాలు కూడా ఇక్కడ ఏమైందంటే ఇక వ్యక్తిగతం ఉంటే 32 మందికి ఎట్లా అంటే దాదాపు 130 మంది ఉంటారు. అందరికి కావాలంటే మరి అది అసలు అది తప్పు. పెద్ద మనిషి అది పెట్టుడే తప్పు. ఆ 10 లక్షలు పెట్టకుండా అందరికి దళితులకు రావాలనుకుంటే కనీసం ఒక 3-4 పెట్టి అందరికి వస్తాడు తెస్తే అది ఏది కూడా పోతుండే. అది ఒకరికి 10 లక్షలు ఇచ్చి మనం వెనకాల వరకు చాలా మందికి అది రివర్స్ అయింది. పార్టీ కూడా దానితో కొంత దెబ్బయింది. అది పెట్టకూడ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది పెడితే అందరికి పెట్టాలి. ఇప్పుడు అన్నం పెడితే అందరికి పెడితే సంతోషపడతారు, సగం మంది మారిపోతే బాధపడతారు కదా, ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు. అందుకే ఆయన తప్పు చేసినట్టు లెక్క. దళిత మంది పెడితే అందరికి పెట్టాలి, ఒకే వాళ్ళకి గరీబ్ పెట్టాలి, అందరూ వాళ్ళకి సాయం చేయాలి, కానీ అందరు పెట్టాలి. దానిలో 2-3 పెట్టి కనీసం అందరికి వచ్చి అడిగితే ఇలా ఖుషి అవుతుంటుంది. మేము ఈ 32 కూడా వాళ్ళకి ఏం చేసాం, మేము ప్లాన్ చేసామంటే అరే 32కు దాదాపు ఒక 60 మంది ఇంగ్లీష్గా తీసుకొని మళ్ళీ తీసుకోవాలని కూడా చెప్పినాం. కానీ ఎవడేంటాడు వినారు, లేదు. ఈ లెక్క ఎలక్షన్ అనమాట అది ఒక 3 కోట్ల చిల్లర వాపస్ అయిపోయినాయి. ₹1 కూడా మా లింగడపల్లికి రాలేకపోయినాయి. ఇప్పుడు కూడా లింగారెడ్డిపల్లిలో కొన్ని అభివృద్ధి పనులు జరగలేవు, కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు కదా. కొన్ని ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ కమిటీలు స్టార్ట్ చేశారు, ఒక దాదాపు 18 లక్షలుగా పెట్టిండ్రు. పెట్టినాక మధ్యలో మళ్ళీ మేము అడిగాం సార్ అది కంప్లీట్ చేయాలంటే
ఒక కాంట్రాక్టు వచ్చిండు. కొంతమంది నేను నువ్వు అన్నట్టు కాడికి వాళ్ళకి ఏదో అనుకున్నట్టు పని చేసేటోడు కూడా వెళ్ళిపోయిండు. మొన్న మొన్న మల పూజలు ఆయన పెట్టినట్టుండు కదా. అది అది ఇక వ్యక్తిగతం మాట్లాడుకొని వాళ్ళ పడకనే ఆగింది పని. లేకుంటే మళ్ళీ 7 లక్షలు పెట్టిండు. పెడితే కూడా వాళ్ళు పని చేస్తాను వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆ పని కన్నా అయిపోయింది అది అట్లా. లేకుంటే ఏదో అని కాదు. ఇక్కడ ఉన్న కౌన్సిలర్ స్థానికంగా అన్ని కార్యక్రమాలలో పాల్గొనాలి, కానీ ఎక్కువ మొత్తంలో అసలు పాల్గొనడం లేదంటున్నారు. ఇక పిల్లగానికి కొంచెం అనుభవం లేదు. వాస్తవంగా అనుభవం లేకుండా వచ్చిండు. ఇల్లు ఏముంటుంది అనుకుంటే మన ఎవరన్నా ఏ విలేజ్ కానీ లంగతానం చేస్తే మళ్ళీ గుర్తించారు జనాలు. మంచిగా ఉంటేనే ఒకసారి 4 సార్లు గుర్తిస్తారు. ఇల్లు ఏమో ఉన్నది, ఈ ఊళ్ళో వస్తుంది అనుకున్న ఆలోచన అనుకున్నాడు. పిల్లాడు వచ్చిండు. వచ్చే పోయిందాడా ఆయన అప్పులకే అయిపోయాడు. ఏదో పెట్టిన ఆయన పెట్టిన ఏదో పెట్టేవారు అప్పులకే ఆయన సతమతంగా ఆయనకు ఇబ్బందిగా వాళ్ళ ఇంటికి ఇబ్బంది మనం ఏం చెప్పలేం కదా. ఆయన ఇక్కడ లోకల్ లేకుండానే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఇబ్బంది జరిగింది. తెలియకుండా పెట్టిండు పాపం ఖర్చు ఆయన కూడా. రైట్. ఇప్పుడు ఈ మన సిద్దిపేట ప్రజలకు రామస్వామి గారు ఏం చెప్పదలుచుకున్నారు రానున్న స్థానిక ఎన్నికల గురించి అయినా ఇటు మున్సిపల్ ఎన్నికల గురించి అయినా? ఈ కంపల్సరీ సిద్దిపేట ప్రజలు అంటే నేను మన లింగడపల్లి గ్రామానికి అయితే కంపల్సరీ నేనైతే కంపల్సరీ చేయాలనుకుంటున్నా. సిద్దిపేటలో కానీ ఎక్కడ కానీ నేను చెప్పిన మటుకు దాదాపు 80% కంపల్సరీ మనే, కంపల్సరీ 80% కంపల్సరీ బీఆర్ఎస్ తీసుకుంటుంది. ఊర్లకు సంబంధించిన గుడిలకు సంబంధించిన అధ్యక్షులు ఉపాధ్యక్షుల ఎన్నికలు అయితే ఉంటాయి. ఆ ఎన్నికలలో రామస్వామి గారు అపోజిట్ పర్సన్ రామస్వామి గారికి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి ఓడగొట్టారని. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మనం దుర్గమాత కడుతున్నాం. దుర్గమాత కడితే మనము దుర్గమాత కాకుండా ప్రతి ఒక్కటి అన్ని పనులు పెట్టుకుని అక్కడ ఉంటారు. వాళ్ళకు ఏదో వాళ్ళకు దురదృష్టమో వాళ్ళకి ఎందుకో నా మీద ఎందుకు పెట్టుకున్నారు, కానీ ఏదో రకంగా పక్క పెట్టాలన్న ఆలోచనతో వచ్చారు. అది పక్క కానీ మీద భగవంతున్నాడు కదా, నన్ను ఎట్లా పక్క పెడతారు, నేను పని చేస్తా అంటున్నాను కదా. పని చేయకపోతే వాళ్ళు ఆలోచించారు. అట్లా కూడా మన పెద్దమ్మ గుడి మొన్న ఒకటి ఎలక్షన్ పెట్టారు. ఎలక్షన్ పెట్టి కూడా వాళ్ళు మన గ్రామంలో మన సర్పంచ్ ఎలక్షన్ లెక్క తాగిపించి కథలు చేసారు. నేను కూడా అనుకున్నా, నాకు కొంతమంది ఏమన్నారంటే నువ్వు ఇప్పుడు పోయి ఎవరితే నేను చూసి కొంతమంది పూర్తి అంటే తినడం నోట్బుక్ ఎందుకు ఎత్తుకోవడం, నేను ఇంట్లోకే బయటకు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నా. మబ్బులు వేసిపోయినా పెద్ద మగ్గు గుడికే దండం పెట్టినా, మళ్ళీ వచ్చి ఇంటికాడ కూర్చున్నా, ఫోన్ చేసిన. మరి ఏం సందర్భం నాకు వచ్చింది ఏం లేదు, కనీసం అందరం అనుకూలంగా ఉంటే మీరు ఎట్లా ఎవరు తినిపిస్తే ఏంది నీకే తోటలు వస్తాయి కదా అని జనాలు మాకు అది చెప్పిండ్రు. సరే వాళ్ళ ధీమతోనే నేను మళ్ళీ దాంట్లో పాల్గొన్నా. వాళ్ళు ఇక ఇవ్వాలని అని చెప్పరాదు, ఎంతమంది వాళ్ళు అది చేసినా వాళ్ళకైతే వాళ్ళకు ఆ పరిణామం వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఇప్పుడు రామస్వామి గారు ముందటికి పోదామని ఇప్పుడు స్థానిక ఎన్నికల మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేద్దామని ముందటున్నారు, నేను గెలుస్తానని కాన్ఫిడెన్స్ గా చెప్తారు. కానీ మీ ఎన్నికలనే ఇట్లా వెనక గుంజేటోళ్ళు ఉన్నారు. నేను ఏమంటుంటాను, ఈ మీ రోడ్డు మీద ఉన్న లేబర్ రోడ్డు మీద రోడ్డు మీద తిరగడం నేను ఎప్పుడు అనుకున్నాను. నాకు జనాలు కంపల్సరీ అనుకుంటారు అని చేస్తున్నా. నాకు 10 మంది రోడ్డు మీద తిరగడం వాళ్ళకి ఏముంటుంది అంటే రాజకీయంగా దేనికో వాళ్ళకి కక్ష ఉంటుంది. వాళ్ళు ఏదో నాకు జనాలు ముఖ్యం, జనాలు అనుకూలంగా చేస్తారు కూడా నేను కంపల్సరీ చేసుడే వాళ్ళతో చేస్తుండే. అదేం లేదు. ఒకవేళ టికెట్ ఇవ్వకంటే వేరే పర్సన్ టికెట్ ఇస్తే మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మీరు గెలిస్తే అప్పుడు మీరు అధికార పక్షం పైకి పోతారా, ప్రతిపక్షం పైకి వెళ్తారా? నేను టికెట్ వేరే దానికే టికెట్ తీసుకోను. నాకు 90% టికెటే ఇక్కడికి వస్తుంది. ఒకవేళ రాకుండా ఇండిపెండెంట్గా చేస్తాను. కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసుడే. హరీశ్రావు సార్ చెప్పింది ఇల్డే, గెలిచినా గెలవకుండా ఏదైనా దానికి మేము ఇంకా వేరే పార్టీ ఏ పార్టీకి పోయినా ఎవరైనా గంతే కదా. మనకు ఎవరైనా అది పోతేనే మనం ఎవరి దగ్గర గంతే. ఈ పార్టీ గంతే కాబట్టి మనకు నచ్చింది మనకు సారు అని ఏం చెప్తే అది మనం చేసుడే. ఇక నేను వేరే పార్టీలో అది గెలిచినా గెలవకుండా ఏమైనా సరే నేను సార్తో ఉంటాను. అదేమన్నా ఇటు సిద్దిపేట ప్రజలకు లింగారెడ్డి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఎప్పుడైనా ప్రజలే నాకు అండదని ఉంటారు. నాకు ప్రజలే ముఖ్యం. వాళ్ళు సార్ టికెట్ ఇస్తే అట్లానే టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా పోటీ ఇస్తా. ఏం చేసినా సార్తోనే ఉంటా. కానీ ప్రజలు నాకు అనుకూలంగా ఉంటారు. సిద్దిపేట మా గ్రామస్తులు కానీ మొత్తం మా వాళ్ళు అనుకూలంగా ఉంటారని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అనుకూలంగా ఉంటారు. మా సిద్దిపేట 1వ వార్డు నుంచి ఒకవేళ జనరల్ వచ్చినా, బీసీ వచ్చినా, రిజర్వేషన్ వచ్చినా నేను 1వ వార్డు నుంచి పోటీ చేస్తా. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళా అదే పార్టీలో కొనసాగుతా అని రామస్వామి గారు చెప్తున్నారు. అలాగే స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అటు మున్సిపల్ ఎన్నికలైనా సరే స్థానిక ఎన్నికలైనా బీఆర్ఎస్ పార్టీ 80% సీట్లు కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. చూస్తున్నాం ఉండండి మన కర్తవ్యం. నేను